Hello friends, I am Dr. Srikanth Munna, consultant urologist and andrologist from V9 Hospitals. So కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఎన్ని రకాలుగా ఆపరేషన్ చేయొచ్చు, అసలు ఆపరేషన్ ఎప్పుడు అవసరము, హోల్ ఎప్పుడు వేస్తాము, హోల్ లేకుండా ఎప్పుడు చేస్తాము, ఈ డిస్కషన్స్, కిడ్నీ పైప్లోకి వచ్చేస్తే స్టోన్స్ ఏ రకంగా ఆపరేషన్ చేయాలి, ఎంత స్టోన్ సైజ్ వరకు పడిపోతుంది, ఇట్లాంటివి చాలా సమస్యలకి చాలా డౌట్స్ ఉంటాయి. సో యావరేజ్గా 5-6 mm స్టోన్స్ ట్రీట్మెంటే అవసరం లేదు. కరిగిపోవడానికి మందులు పెట్టుకోవచ్చు, డైట్లో మోడిఫికేషన్స్ వల్ల కానివ్వండి, వాటర్ తాగటం వల్ల కానివ్వండి, ఈ స్టోన్స్ పడిపోయేలాగా కరిగిపోయేలాగా మనం మేనేజ్ చేసుకోవచ్చు. 6 mm అంతకంటే పెద్ద స్టోన్స్ ఉన్నప్పుడు కంప్లైంట్స్ స్టార్ట్ అవుతాయి. లైట్గా బ్యాక్ పెయిన్ వచ్చినట్టు అనిపించటము, బ్యాక్ సైడ్ నుంచి గజ్జల్లోకి నొప్పి పాకుతున్నట్టు అనిపించడం, ఒకవేళ పైపు మూత్రం సంచిలోకి వచ్చి ఉంటే, మూత్రం సంచికి పైప్ జంక్షన్ మధ్యలో రాయిరుక్కుంటే డొక్కల్లోకి నొప్పి పాకుతున్నట్టు, మూత్రం ఆగి ఆగి రావటము, మూత్రంలో మంట రావటం, ఇట్లాంటివి రావచ్చు. నొప్పి వచ్చినప్పుడల్లా వామిటింగ్ సెన్సేషన్స్ ఇట్లాంటివి ఉండొచ్చు. స్కాన్ తీసుకున్నాము, ఒక 6 mm రాయి ఉంది, 7 mm రాయి ఉంది, మందులు వాడితే పడిపోతుంది, వాటర్ బాగా తాగితే పడిపోతుంది, అంతవరకు ఉన్న కాన్సెప్ట్ కరెక్టే. కానీ వెరీ రేర్లీ కొంతమంది పేషెంట్స్లో పైపు సైజు సన్నగా ఉండటం వల్ల రాయి ఇరుక్కుందనుకోండి, ఒకటి ఇది చిన్నదా పెద్దదా అని ఎట్లా చెప్తాము, దీంతో కంపేర్ చేసి చెప్తాము ఇది పెద్దది ఇది చిన్నది అని. సో రాయి చిన్నదా పెద్దదా అనేది చెప్పడానికి రాయి సైజుతో పాటు పైప్ సైజు కూడా ఇంపార్టెంట్. పైప్ సైజు పెద్దగా ఉంటే రాయి పెద్దదైనా పడిపోయే అవకాశం ఉంటుంది. ఈ పైపును వెడల్పు చేసుకోవడానికి మనం మందులు వాడితే పెద్ద సైజు రాయి అయినా పడిపోయే అవకాశం ఆపరేషన్ లేకుండా ఉంటుంది. అదే మన అదృష్టం బాగాలేదు, పైప్ సైజ్ సన్నగా ఉందంటే చిన్న రాయి కూడా ఇరుక్కునే అవకాశం ఉంటుంది. సో వీటికి కొన్ని టెస్టులు చేసి మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ అను, సిటీ స్కానింగ్ అను, ఆ పైపు సైజు వెడల్పును బట్టి, అది ఆగిన లెవెల్ను బట్టి, ఆ పైపును నొక్కేసే పరికరాలు కొన్ని ఉంటాయి, రక్తనాళాలు లాంటివి కొన్ని, ఆ లెవెల్లో ఇరుక్కుంటే పడకపోవచ్చు, దానికంటే పైన ఉంటే జారే అవకాశం ఉంది, లేదా ఆల్రెడీ దాని కింద దాకా వచ్చేసిందంటే ఖచ్చితంగా పడిపోతుంది. ఇట్లాంటి కొన్ని సైన్స్ మనకి తెలుస్తాయి ఈ రిపోర్ట్స్లో. ఈ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మీకు ట్రీట్మెంట్ ప్లాన్ డిసైడ్ చేస్తాం. సో ఇవాళ జస్ట్ సర్జరీకి స్టెప్స్ ఎట్లా ఉంటాయి, ఏ రకంగా ఆపరేషన్ అవుతుంది ఆపరేషన్ థియేటర్ లోపల అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. కిడ్నీ నుంచి పైప్ లోపలికి గనక రాయి వచ్చేస్తే యూఆర్ఎస్ఎల్, ఆరోగ్యశ్రీ పేషెంట్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ చాలామంది వినుంటారు, మన డిశ్చార్జ్ సమ్మరీలో ఉంటే ఆపరేషన్ అయిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. కావాల్సిన వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయము యూఆర్ఎస్ఎల్ అంటే కిడ్నీ పైపులో రాయి ఇరుక్కొని ఉంటే ఎట్లా తీస్తాం. సో కింద నుంచి మూత్రం దారి నుంచి ఈ పైప్ ఎంటర్ అవుతుంటుంది. ఈ పైపు మూత్రం సంచి లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి కిడ్నీ సైడ్లోకి డైరెక్షన్ మార్చి కిడ్నీ పైప్ లోపలికి ఎంటర్ అవటం జరుగుతుంది. సో ఎక్కడైతే రాయి కనిపిస్తుందో దీని లోపల నుంచి రాయిని బ్రేక్ చేసే పరికరం ఒకటి ఉంటుంది, ఒక సన్న కడ్డీలాగా. ఆ కడ్డీని దీంట్లో నుంచి పెట్టి ఈ పైప్ లోపల నుంచి బయటకు వస్తుంది. అది స్టోన్ని టక్ 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 అని కొడుతూ దాన్ని బ్రేక్ చేయడం జరుగుతుంది. ఆ పరికరం బదులు లేజర్ ఎనర్జీని కూడా వాడచ్చు. లేజర్ ఫైబర్ వస్తుంది అదే పద్ధతిలో. లేజర్ ఫైబర్ అంటే జస్ట్ ఒక దారం లాగా ఉంటుంది, ఒక స్టిఫ్ ఫైబర్ దారం. సో దాంతో కూడా స్టోన్ బ్రేక్ చేయొచ్చు. చాలామందికి ఫ్యాషన్, ఆపరేషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మాకు లేజర్ ఆపరేషనే కావాలి, మాకు లేజర్ సర్జరీయే కావాలి అని అడుగుతారు. సో లేజర్ సర్జరీలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే, స్టోన్ బ్రేక్ చేసేటప్పుడు అది వాడే ఎనర్జీ వల్ల చుట్టుపక్కల ఏరియా డ్యామేజ్ అవ్వకుండా పెద్ద రాయిని పౌడర్ చేయగలిగే కెపాసిటీ ఫాస్ట్గా ఉంటుంది. సో ఒక ఎక్స్పీరియన్స్డ్ సర్జన్లో యూఆర్ఎస్ఎల్ ఆపరేషన్ సుమారు ఒక అరగంట నుంచి 30 గంట పడితే, లేజర్ వాడితే ఒక 5-10 నిమిషాలు తగ్గుతుంది తప్పితే పేషెంట్కి పెద్ద ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏమి ఉండదు. సో ఈ ఫ్యాషన్ ఆఫ్ లేజర్, ఈవెన్ డాక్టర్స్ కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది, మీకు సుమారుగా ఒక 50,000 ఖర్చు అవుతుంటే ఇంకొక 10-20,000 లేజర్ ఛార్జెస్ అని చెప్పి ఎక్స్ట్రా వేయడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో లేజర్ యాక్చువల్లీ ఎవరికి ఉపయోగపడుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్పుకుందాం. సో ఈ స్టోన్ కనుక కిడ్నీ దగ్గర ఉంది అంటే ఈ పరికరము పని చేయకపోవచ్చు. ఎందుకంటే మన కిడ్నీ పైప్ ఎట్లా ఉంటుంది, ఈ కడ్డీలాగా స్ట్రైట్గా ఉండదు, వంకర టింకరగా ఉంటుంది. దాంట్లో మనం చిన్నగా ఘాట్ రోడ్లో వెళ్తున్నట్టు ఫ్యాషన్ చేసుకుంటా పైప్ని స్ట్రైట్ చేసుకుంటా వెళ్ళగలం. ఒక లెంత్ రీచ్ అయిపోయిన తర్వాత కిడ్నీ దగ్గరికి వచ్చేసిన తర్వాత కిడ్నీ దగ్గర సడన్గా కిడ్నీ సైడ్కి ఉంటుంది, పైప్ ఒక డైరెక్షన్లో ఉంటే దాని పక్కన డైరెక్షన్లో కిడ్నీ ఉంటుంది. సో ఈ పైప్ తోటి కిడ్నీ దాకా పోయి కిడ్నీలో ఆపరేషన్లు చేయలేం మనం. సో పైపు
మూత్రం సంచి, మూత్రం దారిలో పిల్లలకు కానీ ఇంతవరకు వాడుకోవడానికి మల్టీపర్పస్గా ఈ పైప్ పనికి వస్తుంది తప్పితే కిడ్నీ స్టోన్స్కి పనికిరాదు. సో మరి కిడ్నీ స్టోన్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అంటే నెక్స్ట్ వాడే పద్ధతి మనం PCNL అంటే పర్కుటేనియస్ నెఫ్రోలిథాటమీ. ఇందులో కిడ్నీలో కనుక స్టోన్స్ ఉంటే ఈ పరికరంతో నడుము మీద నుంచి డైరెక్ట్గా కిడ్నీలోకి ఎంటర్ అవుతాం. మూత్రం దారి నుంచి పాసిబుల్ కాదు ఈ పరికరంతో ఆపరేషన్. సో దీంట్లో లేజర్ ఆపరేషన్ అని చెప్పి ఎండోస్కోపీ ప్రొసీజర్ని చాలామంది మార్చి వాడి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు పేషెంట్స్ని. లేజర్ ఆపరేషన్ అంటే అవునమ్మా చిన్న హోల్ పడుతుంది లేజర్ ఆపరేషనే చేస్తామని చెప్తారు. సో యాక్చువల్గా లేజర్ ఆపరేషన్ అనేది దీంతో చేయలేము. ఇది కిడ్నీకి హోలేసి చేసే దీన్ని ఎండోస్కోపీ ప్రొసీజర్ అంటారు, లేజర్ ప్రొసీజర్ కాదు PCNL. ఇందులో వాడే పరికరము స్టోన్స్ని పగలగొట్టడానికి ఇందాక చెప్పినట్టు లిథోట్రిప్టర్ సౌండ్ వస్తూ టక్ 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 అని కొడుతూ ఉంటుంది, అట్లాంటిదైనా వాడచ్చు, లేజర్ అయినా వాడచ్చు. కానీ లేజర్ అనే కాన్సెప్ట్ని కనిపెట్టింది వేరే పరికరంలో వాడటానికి, హోల్లెస్ సర్జరీగా దాన్ని చేయడానికి. సో కిడ్నీ లోపల ఉన్నప్పుడు మనము కిడ్నీ గదుల ఆకారం అదిలో ఉంటుంది. ఇట్లాగా ఏ గదిలో హోల్ ఉంటే స్టోన్ ఉంటే ఆ గదికి మనం హోల్ వేసి ఎంటర్ అవుతాం. ఇట్లాగా మల్టిపుల్ గదుల్లో స్టోన్స్ ఉన్నాయి, మల్టిపుల్స్ హోల్స్ పెట్టాలి అన్నప్పుడు ఈ ప్రొసీజర్ అడ్వైజబుల్ కాదు. పెద్ద రాయి ఉంది, గట్టి రాయి ఉంది, లేజర్కి టైం ఎక్కువ పడుతుంది అన్నప్పుడు, పెద్ద పెద్ద ముక్కలుగా బయటికి తీసుకురావాలన్నప్పుడు మనం హోల్ వేసి ఈ పరికరాన్ని లోపల పెట్టి తీస్తాం. మల్టిపుల్ హోల్స్ వేయకుండా ఇది వంగదు కదా, కడ్డీలాగా ఉన్నది, ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి ట్రాన్స్మిట్ అవ్వదు ఇది. సో మల్టిపుల్ స్టోన్స్ ఉన్నప్పుడు మాత్రమే లేజర్ ఆపరేషన్ ఎక్కువ ఉపయోగపడుతుంది హోల్ పెట్టి చేసే సర్జరీ కంటే. సింగిల్ స్టోన్ ఉంది, ఒక్క గదిలో ఉంది, లేదా మల్టిపుల్ స్టోన్స్ ఒకే గదిలో ఉన్నాయి, లేదా పెద్ద రాయి ఉంది, రాయి సాంద్రత డెన్సిటీ ఎక్కువ ఉంది అంటే PCNL హోల్ పెట్టి చేసే ప్రొసీజరే ఇప్పటికీ గోల్డ్ స్టాండర్డ్. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ఫ్యాషన్ లేజర్ కోసం కావాల్సిన మెయిన్ పరికరం ఇది. దీన్ని ఫ్లెక్సిబుల్ యురేట్రోస్కోప్ అంటాం. ఇప్పుడు ఇందాక చూపించిన మీకు ఈ కడ్డీ లాంటి స్కోపు కిడ్నీ లోపలికి పోదు అని మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ పరికరం అయితే మూత్రం దారి నుంచి మూత్రం సంచి, మూత్రం పైప్ లోపల నుంచి కిడ్నీ దాకా రీచ్ అయ్యి కిడ్నీ ఎక్కడైతే సైడ్కి ఉంటుందో అటు సైడ్ బెండ్ అవ్వగలదు. సో దీని హ్యాండ్లింగ్ ఇక్కడ ఉంటుంది. సో నేను కిడ్నీ దాకా వెళ్ళిన తర్వాత టీవీలో చూస్తూ కిడ్నీ ఏ డైరెక్షన్లో ఉంది, దాని గది ఏ డైరెక్షన్లో ఉంది, పైకుందా కిందకుందా, లోపల వైపుకుందా బయట వైపుకుందా, రాయి ఇంకా లోపలికి ఉందా, అందుబాటులో లేని ప్రదేశాలలో కూడా ఇది వంగి ఆల్మోస్ట్ 360 డిగ్రీ వ్యూ ఇస్తుంది. అంటే తల్లకిందులుగా కూడా మనం కిడ్నీ లోపల నుంచొని తిరిగి చూస్తున్నట్టు రాయి ఎక్కడ దాక్కుంది అనేది. సో ఈ పరికరం ఎప్పుడు మెయిన్గా హెల్ప్ అవుతుంది అంటే కిడ్నీలో మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయి, అట్లాంటప్పుడు ఫస్ట్ అంతస్తు, సెకండ్ అంతస్తు, మూడో అంతస్తు, కింద మోస్ట్ డిపెండెంట్ పోర్షన్, రాయి పౌడర్ అయిపోయి చూరా అయిపోయి అంతా కింద పడిపోయింది, అక్కడి నుంచి కూడా నేను బాస్కెట్ వేసి దీన్ని మళ్ళీ పైప్ లోపల నుంచి బయటికి లాగలను. దీని గురించి డీటెయిల్డ్గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఇది యాక్చువల్గా లేజర్ ఆపరేషన్ అని మనం చెప్పుకునేది. లేజర్ ఆపరేషన్ గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.